మోహన్ బాబుది ఇదే శుక్రవారం పూట ఎందుకు అరెస్ట్ చేయలే, ఇదే శనివారం పూట ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇంకా దానికి ఇతని పాత్రది ఏమి లేదు ఇందులో ఎవిడెన్స్. వెళ్ళాడు, ఆ టైంలో వాళ్ళ కాళ్ళు తొక్కుకుంటా వల్ల జరిగింది. మోహన్ బాబు స్వయంగా తలకాయ బాగా కొట్టాడు. అతను ఇంతవరకు అన్నం కూడా తినలేకపోతున్నాడట. ద్రౌపది వెళ్ళి క్షమాపణ కూడా చెప్పాడు కదా. మరి ఆ కేసులో ఎందుకు ఇవాళ వరకు ఏం జరగట్లేదు? కళ్ళెదురుగున్న కనబడ్డ సత్యం అది. అదేమంటే అతను ఇంట్లోకి వెళ్ళచ్చు, ఎస్ ఇంట్లోకి వెళ్ళకూడదు, కానీ తీసుకెళ్ళింది వాళ్ళ కొడుకేనే. వెళ్ళింది మీడియా పర్సనల్ పని కాదు, ఏ హిడెన్ కెమెరాలు తీసుకుని అతను ఒక్కడే వెళ్ళలేదు, మిగిలిన మీడియా వెళ్ళింది, చాలా మంది క్రౌడ్ ఉన్నారు అక్కడ, జనం ఉన్నారు. కాబట్టి మరి మోహన్ బాబు మీద ఎందుకు యాక్షన్ జరగట్లేదు చట్టబద్ధంగా అయితే? అంటే న్యాయం, మనిషికి న్యాయం మారకూడదు, అది ప్రమాదకరం. అంటే అల్లు అర్జున్ విషయంలో ఓన్లీ రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడు అనేది అక్కడ క్లియర్ గా అర్థమవుతుందా? ఏమో నాకైతే రెండు కోణాలు కనబడుతోంది. ఒకటి, సినిమా ఇండస్ట్రీకి నేను పెద్దగా కేర్ చేయను, ఎవడైనా పెద్ద గొప్పోడు కాదు అనే ఫీలింగ్ కోసం నాగార్జునాది పగలగొట్టడం అయినా, లేకపోతే మోహన్ బాబు ఇన్సిడెంట్లో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అయినా, కేసులు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటం అయినా, లేకపోతే ఇదైనా. కానీ ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ తన పెత్తనాన్ని లేదా తన అధికారాన్ని అంగీకరించట్లేదు, వాళ్ళకి తన సత్తా ఏంటో చూపెట్టడం ఒకటి. రెండవది దుందుడుకుగా, లేదంటే కనుక దాన్ని ఏమంటారు,